భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో అసువులు బాసిన ఆంధ్ర పాలెగాళ్లలో నిన్న మనం గులాం రసూల్ ఖాన్ కర్నూలు నవాబ్ గురించి తెలుసుకున్నాము. ఈరోజు అదే పోరాట ప్రతిమ గల ఉదయగిరి నవాబు పోరాట సన్నాహాలు కూడా తెలుసుకుందాం. ఈ క్రమంలో మేజర్ ఆర్మ్స్ట్రాంగ్ నివేదిక మద్రాసు ప్రెసిడెన్సీలో భాగమైన నెల్లూరు జిల్లాలో ఉదయగిరి ఏలిన నవాబు సయ్యద్ అబ్బాస్ అలీ ఖాన్, నెల్లూరు జిల్లా అన్నసముద్రంకు చెందిన భూస్వామి రహమతుల్లా ఖాన్ తదితరులు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా నిజాం రాకుమారుడు ముబారిజ్ ఉద్ దౌలా వెంట నడవడానికి సిద్ధమైన విషయాలు కూడా బహిర్గతమయ్యాయి. ఆంగ్లేయులతో పోరాటం ఆరంభించాక ఎదురయ్యే అస్తవ్యస్త పరిస్థితుల్లో ఇబ్బందులు కలగకుండా భారీ మొత్తంలో ఆహార ధాన్యాలను నిల్వ చేయడానికి అవసరమగు ఏర్పాట్ల బాధ్యతలను ముబారిజ్ ఉద్ దౌలా ఉదయగిరి నవాబ్ అబ్బాస్ అలీ ఖాన్కు అప్పగించారు. శత్రు దుర్భేద్యమైన ఉదయగిరి కోటలో ఒక ఏడాది సరిపడా ఆహార ధాన్యాలను నిల్వ చేయడానికి అబ్బాస్ అలీ ఖాన్ ప్రయత్నాలు ఆరంభించారు. ఈ మేరకు ఆహార ధాన్యాల సేకరణకు ముబారిజ్ ఉద్ దౌలా ₹1,00,000 నగదును అబ్బాస్ అలీ ఖాన్కు పంపారన్న విషయం విచారణ సంఘం ఎదుట సాక్ష్యమిచ్చిన వ్యక్తులు వెల్లడించారు. దక్షిణ భారతాన బలపడుతున్న ప్రమాదకరమైన వహాబీ ఉద్యమ నాయకులను సంబంధించిన రహస్యాలను, నేతల ప్రయత్నాలను ఆధారాల సహితంగా వెల్లడి కాగానే ఆంగ్ల అధికారులు ఆగమేఘాల మీద ఇటు అబ్బాస్ అలీ ఖాన్, అటు రహమతుల్లా ఖాన్ ఆ నేతల అనుచరులు, సహచరుల మీద కఠిన చర్యలకు ఉపక్రమించారు. ఆ చర్యలలో భాగంగా అబ్బాస్ అలీ ఖాన్ను నవాబుగిరి నుండి తప్పించి ఆయన ఆస్తిపాస్తులను జప్తు చేశారు. అనంతరం ఉదయగిరి కోటను తమ స్వాధీనంలోకి తీసుకొని ఆయనను ఉదయగిరి నుండి బహిష్కరించి తమిళనాడులో చెంగల్పట్టు కారాగారానికి పంపివేశారు. ఆ కారాగారంలో ఆంగ్లేయ అధికారుల చర్యలకు నిరసనగా అబ్బాస్ అలీ ఖాన్ నిరాహారంగా 21 రోజులు గడిపారని ఉదయగిరి నవాబు వంశస్థురాలు దివంగత సయ్యద్ ఖాదర్ నిసా బేగం వెల్లడించారు. ఆ విధంగా సాగిన 21 రోజుల నిరాహారం ఫలితంగా ఉదయగిరి నవాబు సయ్యద్ అబ్బాస్ అలీ ఖాన్ 1881లో తన 80 ఏండ్ల వయసులో కన్నుమూశారు. కానీ మన ప్రజలకు పొట్టి శ్రీరాములు ఆంధ్ర అవతరణ కోసం 21 రోజులు నిరాహార దీక్ష సంగతి తెలుస్తుంది. కానీ ఈ విషయం మరుగున పడిపోయింది. ఆయన 80 ఏళ్లలో కళ్ళు మూశారు. ఈ సందర్భంగా అన్నసముద్రంకు చెందిన భూస్వామి రహమతుల్లా ఖాన్ మాత్రం మిత్రద్రోహానికి పాల్పడి ఆంగ్లేయ అధికారులతో మిలాఖత్ అయ్యారు. వహాబీ ఉద్యమంలో భాగంగా నిజాం రాకుమారుడు ముబారిజ్ ఉద్ దౌలాకు సయ్యద్ అబ్బాస్ అలీ ఖాన్ అందజేస్తున్న సహకారాన్ని, వహాబీ ఉద్యమకారుల రహస్యాలను, ఉద్యమ నేతల మధ్య సాగిన ఉత్తర ప్రత్యుత్తరాల దొంతరాలను ఆంగ్లేయ అధికారులకు అందించడానికి సమ్మతించి దానికి ప్రతిఫలంగా తాను శిక్ష నుండి బయటపడ్డారు. ఈ విధంగా భారత స్వాతంత్ర సంగ్రామంలో అనేక ముస్లిం వ్యక్తులు కూడా అసూలు బాశారు. కానీ ఏ పుస్తకము వీటిని ప్రచురించదు. కొంతమంది చారిత్రాత్మకారులు ఈ విషయాలను వెలికితీసి బయటికి తీసుకురావడానికి రచన చేశారు. ఆ రచనను నేను మీ ముందుకు ఉంచుతున్నాను.